సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దుగ్గిరాల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం మంగళగిరిలోని ఆత్మకూరు జాతీయ రహదారి నందుగల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుగ్గిరాల మండలం మాజీ కన్వీనర్ శృంగారపాటి రత్నం అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్స్, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో రకాలుగా మనం కూడా సన్నిహితం అవడానికి విశ్వ ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి హనుమంతరావు గారు ఇలాంటి మనం ముందు పెట్టుకోండి. మనెవ్వరూ ఏం తప్పు చేయలేదు, కానీ ఎక్కడ జరిగింది పొరపాటు మనలో కూడా మనం ఓహో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెంచితే అతను 4,000 ఇస్తారన్నాడు, ఈయన ఇస్తారన్నాడు, ఇమీడియట్ గా ఇవ్వలేదు, ఇస్తే ఖజానా ఖాళీ అయిపోతుంది, నేను నిదానికి ఇస్తానన్నాడు. అయినా మనం నమ్మలా, కొందరు దాని దగ్గర 4,000 నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 చెప్పి కుటుంబంలో ఉన్న ప్రతి వాళ్ళకి 15,000 చెప్పారు. వచ్చినాయా? మన పైగా నీకు 15,000 అన్నాడు, సంవత్సరానికి 6 నెలలు కనబడుతుంది, ఇంకా నెలకు 15,000 ఇస్తారన్నాడు. అదే అంటే స్నేహితులు గ్యాస్ అన్నాడు, అది గ్యాస్ గానే పోయిందిగా. ఇదో ఒక బండి ఇచ్చారన్నారు, ఇచ్చిన వాడికి ఇచ్చారు, లేని వాడికి ఏం జరిగింది? ఒక్క పెన్షన్ మాత్రం అది ఇస్తున్నాడు. దిగుమతి ముసలాడు తిరగబడి చచ్చిపోతే పెద్ద అభిషేక్ ఉంది, గొడవ ఉంది, బయట ఇస్తున్నాడు తప్ప అది ప్రేమ ఉండేది. పార్టీకి నాయకుడుగా అధిష్టానం ప్రజలందరూ కూర్చొని అక్కడికి దుగ్గిరాల మండలానికి నాయకుడిగా ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెట్టుకుందాం అనే దానికి ఒక నిర్ణయానికి వచ్చాం. దానికి అనుగుణంగా మన మండలంలో కాస్త అనుభవం ఉండి, ఓపు ఉండి, ఇంకోటి కూడా నేను చెప్తున్నా, మీరు మంచోడు మాత్రం కాదు, అలాంటి మనకి పార్టీ బేస్ జగన్మోహన్ రెడ్డి నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప రెండో మాట ఎక్కడ మాట్లాడడానికి మధ్యలో మన పార్టీ ఇన్ఛార్జి, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి వేమారెడ్డి గారు, అట్లనే పార్టీ రత్నం గారు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి దుగ్గిరాల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, చాలా మంది పెద్దలు, సీనియర్స్ ఉన్నారు. వారికి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం. ఎన్నికలు జరిగిన తర్వాత ఇదే ప్రధాన మీటింగ్. నిజంగా జరిగినటువంటి ఎన్నికలు ఒక కళలాగా మిగిలిపోయింది. ఇంతమంది కార్యకర్తలు మరి ఇవాళ మీటింగ్కి రావటం, జరిగినటువంటి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకున్నట్టయితే అసలు పార్టీ ఎలక్షన్ ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎంత మోసపోయింది పార్టీ అనేది నిజంగా అర్థం కానటువంటిది. మహారాష్ట్రలో కూడా ఇవాళ తాడేపల్లి మండలం డోలాస్ నగర్, ప్రకాశం నగర్ ప్రాంతాలలో వెహికల్ చెకింగ్, కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీస్ బలగాలు. 100 మంది పోలీస్ సిబ్బంది తనిఖీలలో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 34 వాహనాల స్వాధీనం. అడిషనల్ ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో బృందాలుగా తనిఖీలు. గంజాయిపై త్వరలో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. కంప్లైంట్లు ఉన్నాయి, గంజాయి సాగు, గంజాయి ఒకటి కానీ అన్నీ ఒకటి కానీ కూర్చొని ఉన్నప్పుడు కొంచెం మధ్యలో ఉన్నట్టు కనబడుతున్నారు, అడుగుతున్నాను ఏమన్నా ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? బయట రండి. అసలు మీకేమైనా వస్తాయి, గవర్నమెంట్ పథకాలు ఏమైనా వస్తున్నాయి, ఇట్లాంటి కేసులు ఏదైనా ఉంటే ఏమి ఇల్లు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చి ఇల్లు అయినా ఇళ్ళ స్థలాలు కానీ
ఏ పథకాలు కూడా అంటే యాక్చువల్గా దానికి నెంబర్ ప్లేట్ రేపు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన తాడేపల్లి లిమిట్స్ లో ఉన్నటువంటి ప్రకాష్ నగర్ అలాగే డోలాస్ నగర్ ఏరియాలో వెహికల్ చెకింగ్ అలాగే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్ లో దాదాపు 100 మంది సిబ్బంది అధికారులు అంతా పాల్గొనడం జరిగింది. 6 టీములుగా విడిపోయి అందరూ కూడా మొత్తం తనిఖీలు చేపట్టారు. ఇది మనకి సాధారణంగా చేసే తనిఖీల్లో భాగంగానే మనం చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మనకి ఈ తనిఖీలు అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడైతే మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో చేస్తాము. ఇది కేవలం ప్రజలను చైతన్యపరచడానికి అలాగే కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించడానికి మాత్రమే మనం చేపడుతున్నటువంటి యాక్టివిటీ. సో ఇందులో మనకి 38 వెహికల్స్ వరకు మనకి సీజ్ చేయడం జరిగింది. అందులో 34 వెహికల్స్ డాక్యుమెంట్స్ లేనివి, అలాగే 4 వెహికల్స్ పూర్తిగా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా లేకుండా మనకి దొరకడం జరిగింది. సో ఇవన్నిటి మీద కూడా తదుపరి చర్యలు తీసుకుంటాము. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా కంప్లీట్ గా మనం పోలీస్ అనేది అందరికీ అందుబాటులో ఉంటాము. అలాగే ఎక్కడ కూడా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కూడా మేము గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ గంజాయి మీద కొంచెం స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్పి ఉన్నతాధికారులు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ దిశగా కూడా గట్టిగా మేము యాక్టివిటీ తీసుకుంటాము. అలాగే మీడియా మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినా కూడా ఆ గంజాయి మీద కానీ డ్రగ్స్ మీద కానీ కొంచెం మేము గట్టి చర్యలు తీసుకుని దాన్ని సాధ్యమైనంత వరకు నివారణ లేకపోతే తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తాము. సో దీనికి సహకరించాల్సిందిగా ప్రజలను కోరుతున్నాం, అలాగే మీడియా మిత్రులను కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు జరిగినటువంటి తనిఖీలు అక్కడ దొరకలేదు. వెహికల్స్ అయితే మాత్రం దొరికినాయి. ఇంకా క్షుణ్ణంగా తనిఖీ చేస్తాము. మిగతా ప్రాంతాలు కూడా విస్తరిస్తాము, అంత చెకింగ్స్ అని చేస్తాము. ర్యాండమ్ గా చేస్తాం, అది కూడా ముందు చెప్పకుండా ఒక పద్ధతి ప్రకారం. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఆఖరి 3వ రోజు ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్పో 2024 ఘనంగా జరిగాయి. ఆఖరి రోజు కావడం వల్ల సుమారు 1000 మంది పైగా విజిట్ చేశారు. ఈ ఎక్స్పోలో సుమారు 200 పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమరావతి బోటింగ్ క్లబ్ ప్రెసిడెంట్ కాకాని తరుణ్ ఎంఎస్ఎంఈ మెంబర్ మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి ఈ ఎక్స్పోలో పాల్గొనడం జరిగింది. ఈ ఎక్స్పోలో రియల్ ఎస్టేట్, హోటల్స్, టూరిజం, డ్రోన్స్, ఫుడ్ ఐటమ్స్ కు మంచి స్పందన లభించింది. డిసెంబర్ 14న హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో ప్రారంభించడం జరుగుతుందని, ఇండియాలోనే అతిపెద్ద వాటర్ స్పోర్ట్స్ లో అమరావతి బోటింగ్ క్లబ్ మాత్రమే అన్నారు. ఎంఎస్ఎంఈ ఎక్స్పోలో లాస్ట్ డే అయినటువంటి డిసెంబర్ 1వ తారీఖు అమరావతి బోటింగ్ క్లబ్ తరఫున స్టాల్ నెంబర్ 68 ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న నిన్న అలాగే ఇవాళ జరిగేటువంటి సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, అలాగే టూరిజం సంబంధించింది కానివ్వండి, అలాగే వివిధ రంగాలకు సంబంధించి కొన్ని సెక్టోరియల్ సెమినార్స్ అయితే జరుగుతూ వచ్చినాయి. మరి నిన్ననే అంటే నవంబర్ 30వ తారీఖున ఎప్పుడైతే ఈ టూరిజం ప్యానల్ డిస్కషన్ జరిగినా దానికి ముఖ్య అతిథిగా చైర్మన్ ఐపీడీడీసీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు వీరందరూ కూడా రావడం జరిగింది. మరి అలాగే ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, అసోసియేషన్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రావడం జరిగింది. మరి అందరూ కూడా పాలసీకి సంబంధించి టూరిజం పాలసీకి సంబంధించి ఇన్పుట్స్ ఇచ్చారు. టూరిజం కి ఇండస్ట్రీ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది. మరి దాని గురించి ఎటువంటి డీటెయిల్డ్ కార్యాచరణ చేయాలి అనేది నిన్న డిస్కషన్ జరిగింది. ఈ స్టాల్స్ అనేవి కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. అట్లాగే అమరావతి బోటింగ్ క్లబ్ స్టాల్ కూడా దాదాపు ఫుట్ఫాల్స్ ఇవాళకి 7500 దాకా రిజిస్టర్ అయినాయి. మరి ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ఎంఎస్ఎంఈ ఎక్స్పో చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. ఆర్గనైజర్స్ గా అలాగే కమిటీ మెంబర్ గా కూడా మేమంతా కూడా దీనికి సంతోషం వ్యక్తపరుస్తున్నాం. ఇదందరూ కూడా మేము టీం వర్క్ చేసి ఈ 3 డే ఈవెంట్ ని సక్సెస్ చేయడం అనేది అటు ప్రభుత్వం వారి సహకారం, అలాగే పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ కానండి, అలాగే ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వారు సెటప్ చేసినటువంటి స్టాల్స్ అయితే కానండి, ఇవన్నీ కూడా మంచి ఆనందాన్ని వ్యక్తపరుస్తాయని చెప్పేసి చెప్పగలుగుతున్నాం. అలాగే అమరావతి బోటింగ్ క్లబ్ సంబంధించి భవానీ ఐలాండ్ లో ఉంది, అలాగే దుర్గాఘాట్ లో కూడా గత 7 ఏళ్ల నుంచి నడుస్తుంది, 2017 నుంచి.
గత ప్రభుత్వం నుంచి అయితే కానివ్వండి, అలాగే 3 సార్లు అవార్డు తీసుకోవడం జరిగింది. 3 రాష్ట్రాల్లో తెలుగు భాషకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో, అలాగే రేపు తెలంగాణలో డిసెంబర్ 4 నుంచి విద్యాసాగర్ లో కూడా లాంచ్ అవబోతుంది. మరి అలాగే ఒడిశాలో 2019 నుంచి కూడా 3 లొకేషన్స్ లో నడుస్తుంది. సో ఇండియాలో వాటర్ స్పోర్ట్స్ సంబంధించి అతిపెద్ద ఆపరేటర్ అమరావతి బోటింగ్ క్లబ్ అని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు. అందరికి కూడా అందుబాటు ధరలోనే టికెట్ ప్రైస్ ఉండటం వల్ల ఫ్యామిలీ పరంగా ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు తాలూకా సెంటర్ మండల్ రెవెన్యూ కార్యాలయం ఆవరణలో శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని వారి మాతృమూర్తి జ్ఞాపకార్థంగా నిర్వహిస్తున్న కామినేని రాజేశ్వరమ్మ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ ను సందర్శించి క్రీడాకారులతో కలిసి వారిని ఉత్సాహపరిచేలా బాల్ సర్వీస్ చేసిన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ పెట్రోలియం మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద మన వంటగది మన బాధ్యత కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏలూరు డిప్యూటీ తహసీల్దార్ గాయత్రీదేవి మాట్లాడుతూ ఇంట్లో వంట పని పూర్తి అవగానే చాలా మంది స్టవ్ దగ్గర ఆఫ్ చేస్తుంటారు, కానీ రెగ్యులేటర్ దగ్గర కూడా ఆఫ్ చేయాలని ప్రభుత్వం నిర్వహిస్తున్న మన వంటగది మన బాధ్యత అనే కార్యక్రమం అభినందనీయమని అన్నారు. అనంతరం వంటలలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. వాటర్ ఉన్నాయి చూసుకోవాలి కదా. లోకల్ పడతా బ్యానర్ ఉందండి మేడం, కొంచెం జరుపుతారు. కొన్ని గట్టి మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ పథకానికి సంబంధించి మన ఇంటి వాళ్ళందరూ కూడా మన ఆడవాళ్ళందరూ చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఇది మన వంటగది మన బాధ్యత. కాబట్టి వంటగది అనేది ఆడవాళ్ళకి అనేది మనకి మొత్తం ఏర్పాటు చేసింది కాబట్టి మనం బాధ్యతగా మన బాధ్యతలను నిర్వర్తించాలి. మన ఫ్యామిలీని కూడా మనమే చూసుకోవాలి. కాబట్టి మన వంటగదిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మన ఫ్యామిలీ కూడా మనకు అంత జాగ్రత్తగా ఉంటుంది. సో ఆడవాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ వంటగది బాధ్యత నిర్వహించి వాళ్ళ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. हमारा रसोई हमारा जिम्मेदारी कैंपेन कंडक्ट कर रहे हैं, जिसमें कुकिंग सेफ्टी एंड एलपीजी हैंडलिंग के बारे में अवेयरनेस क्रिएट कर रहे हैं अमंग ऑल दी आवर कस्टमर्स. इसमें कुकिंग के बारे में पीपल विल गेट अवेयरनेस हाउ टू सेफ्टी कुक एंड हाउ टू यूज द गैस एंड एवरीथिंग इन अ प्रॉपर वे. टुडे దేశంలో ఉన్నటువంటి 3 ఆయిల్ కంపెనీల చేత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఆడపడుచు కూడా బాధ్యతగా మన ఇల్లు మన బాధ్యత, మన వంటగది మన బాధ్యత అనే నినాదంతో వంటను ప్రారంభించి ముందుగా గ్యాస్ స్టవ్
సిలిండర్కి పైన ఎత్తులో పెట్టుకోవాలి. తర్వాత వంట అయిన తర్వాత దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆ ఏరియా ఆ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాలనేది ప్రధానంగా ఆడపడుచులకు సోదరీమణులకు మరి అవగాహన కల్పించేందుకు ఈరోజు మరి దేశంలో ఉండబడే 3 ఆయిల్ కంపెనీస్ ద్వారా మరి వారి ఆదేశాల మేరకు ఇచ్చేసినటువంటి కంపెనీ యొక్క మరి ఆఫీసర్ గారు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథికి ఇచ్చేసినటువంటి ఏలూరు అర్బన్ దెందులూరు నియోజకవర్గం కొవ్వలి గ్రామంలో ఏలూరు ఆర్టీఓ అచ్యుత్ అంబరీష్ గ్రామంలోని రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రవాణా విషయంలో సచివాలయం అధికారులు సూచనలు సలహాలు పాటించి అనుచరులు చేపట్టాలని రైతులకు ఆర్టీఓ చెప్పారు. ఆర్టీఓ వెంట దెందులూరు ఎంఆర్ఓ సుమతి పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో ముస్లింల ఆత్మీయత కలయిక కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జమాఅత్ ఇస్లాం హింద్ అధ్యక్షుడు ముజాహిద్ అన్నారు. ఆదివారం చింతలపూడి పట్టణ ముస్లింల ఆత్మీయ సమ్మేళనం సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అల్లా ప్రసన్నం పొందాలని అంటే నమాజ్ ఒకటే మార్గమని ఆయన అన్నారు. రానున్న కాలంలో ముస్లింలు అందరూ ఒక తాటిపై నిలబడి అహింసా మార్గంలో వెళ్లాలని ముజాహిద్ అన్నారు. ఈ కార్యక్రమంలో జమియా మసీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ రహీం పట్టణ ముస్లింలు పాల్గొన్నారు. इस्तेमाल किए गए हैं, इसकी डेफिनेशंस को हम जानना जरूरी है. हमारे जहनों के अंदर बात बिठा दी गई है कि जो आदमी कलमा पढ़ता है वो जन्नती है, जन्नती है. लेकिन याद रखिए कि जो कुरान मजीद को हम पढ़ेंगे, हदीस का मुताला करेंगे, तो हमें जो दर्स दिया जाता है कि कानूनन जो ईमान है, कानूनन जुबानी तौर पर जो कलिमात हम पेश करते हैं वो दुनिया के अंदर मुसलमान होने के लिए काफी है, लेकिन जन्नत हासिल करने के लिए जुबानी कलिमात काम नहीं आएंगे. याद रखिए, जन्नत सिर्फ जुबानी तौर पर चंद अल्फाज को दोहरा देने. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయూగూడెం గ్రామం నందు ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కార్తీక మాసంలో భాగంగా చివరి రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆస్థాన మండపం నందు ప్రత్యేక హోదా అలంకరించిన వేదికపై శ్రీ స్వామి అమ్మవార్లను ఆశీర్వలను చేసి అర్చక స్వాములు వైకానస ఆగమ శాస్త్రబద్ధంగా శ్రీ సువర్చనలు హనుమాన్ కళ్యాణ కృతుపు నిర్వహించారు. కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయూగూడెం జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు సువర్చన హనుమత్ కళ్యాణంతో పరిసమాప్తి అయినాయి. అదేవిధంగా ఈరోజు ప్రాతకాలమే స్వామివారికి నిత్యార్చన హోమాల సేవతో ఉదయ కార్యక్రమాలు ప్రారంభమయ్యి తదుపరి శ్రీ స్వామివారి ఆస్థాన మండపంలో సువర్చన హనుమత్ కళ్యాణం వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఋత్వికులు, వేద పండితులు, అర్చక స్వాములు అందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆంజనేయ పూజద సర్వదేవత అని చెప్పి శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఆంజనేయ స్వామిని పూజ చేసిన, స్మరించిన మనం సర్వదేవతల్ని పూజించినట్టే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించి ధరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈ మాసోత్సవాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారిని సహాయ కమిషనర్ అయినటువంటి ఆర్వి చంద్ర గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో పూర్తి
పూర్తి అయినాయి, కార్తీక మాసోత్సవాలు పూర్తయినాయి. కాబట్టి రేపు మార్గశిర శుద్ధ త్రయోదశి అనగా డిసెంబర్ 11వ తారీఖున వ్రత కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా మార్గశిర పౌర్ణమి రోజున డిసెంబర్ 15వ తారీఖున దీక్షాదారులందరికీ మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ వి గోపాలకృష్ణరావు దంపతులు భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ వీరికి ప్రత్యేక పూజలు జరిపి వేద ఆశీర్వచనాలు నిర్వహించారు. శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో ప్రధాన అర్చకులు చండీ హోమం జరిగింది. ఈ చండీ హోమంలో 65 మంది దంపతులు హోమ నిర్వహణలో పాలుపంచుకున్నారు. లింగంపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో శ్రీ విద్య హై స్కూల్ నందు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ యువతకు ఉద్యోగ కల్పన కొరకు నిరుద్యోగ జాబ్ మేళాను నిర్వహించారు. జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగులకు ఎమ్మెల్యే స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పలు కార్పొరేట్ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అవసరమైతే వారికి శిక్షణ కూడా ఇస్తామని అన్నారు. ఈ జాబ్ మేళలో నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. What are your strengths? What are your strengths? I am working hard. Thank you. ఆర్గనైజ్ చేయడానికి లీడర్షిప్ ఇస్తున్న మన మండపల్లి ప్రెసిడెంట్ చంద్రబాబు గారికి, అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మరియు వేరియస్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ కి, అలాగే బెంగళూరు నియోజకవర్గం పెదవేగి మండలంలోని వేగివాడ గ్రామంలో పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసిన డబ్బులను మోసం చేసి సుమారు 50 లక్షల పైగా సొమ్ము గల్లంతు అయ్యాయని బాధితులు డబ్బుల విషయం అడిగితే సదరు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి నాగరాజు వేగవాడ నుంచి పారిపోయాడు. ఈ విషయంపై ఈ రోజు వేగాడ గ్రామంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద పలువురు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
వేలు తీసామండి. 6,30,000 మాకు రావాలండి. మొత్తం ఈ డబ్బులు మొత్తం పోస్ట్ ఆఫీసులో లేపేశాడు. అక్కడ నుండి సంవత్సరం నుండి పుస్తకంలో ఎంటర్ చేసిన డబ్బులు పాత పుస్తకం మూత పడతలేదని చెప్పని తీసేసుకుని పాత పుస్తకం మాకు ఇచ్చేసి కొత్త పుస్తకం ఎంటర్ చేసుకుని ఆ డబ్బులు లేపేశాడండి. మా డబ్బులు దాంట్లో 3 నెలల మట్టి తిరుగుతుంటే అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాను అని చెప్పని జరుపుకుంటూ వచ్చి చేశాడండి. చేసి తర్వాత ఆయన ఇక్కడ నుండి జంప్ అయిపోయాడు, వెళ్ళిపోయాక మేము అక్కడ నుండి తిరుగుతుంటే అక్కడ ఊరు గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడాక కేకేపిస్తానని చెప్పాడు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పని అన్నారు. తర్వాత ఆయన ఇప్పుడు మార్చి ఇప్పుడు వచ్చే మార్చిలో నాకు 10 సంవత్సరాలు అయిందండి. 420 కాడికి మొత్తం ఎంత కట్టారు? మొత్తం పిల్లోడండి 1061 అండి. 2 ఆడి పిల్లోడి మా పిల్ల 363 రూపాయలు కంటే ఆ పిల్ల వాళ్ళకి 3 నాయి 2 అండి. నేను 4 సంవత్సరాలు కడితే పుస్తకం బండి ఇవ్వలేదు, నేను కట్టినాను ఆపేసాను. 4 సంవత్సరాలు ఎంత కట్టారు? 4 సంవత్సరాలు 5,000 కాడికి సంవత్సరం అండి. 420 కాడికి కట్టానండి. కట్టి డబ్బులు కాగితాలు రాయించుకున్నారు. 4-5 సార్లు రాయించుకున్నారు. 4-5 సార్లు కూడా సంతకాలు చేయించుకున్నారు. కట్టుకెళ్ళాడు. ఇస్తాను అంటున్నారండి. ఇప్పుడు నా కొడుకు వాళ్ళు నమ్మల్ని రానత్తలేదు. పోస్ట్ ఆఫీస్ దాచుకున్నారు కాబట్టి డబ్బులు తెచ్చుకొని తినమంటున్నారు. మాకు మీరు న్యాయం చేయాలండి. మా అందరూ దయించి. సింగవరపు రత్నకుమార్ అండి. నా పేరు ఏగవాడండి. ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారండి. 2020 కాండం అండి. కట్టుకుంటుంటే కట్టుకోక మా ఆయన గారికి ఒంట్లో బాగా మానేసాను అనుకుంటున్నాను. మానేసిన తర్వాత వచ్చిన తర్వాత పుస్తకం మురిగిపోయిందమ్మా, కొత్త పుస్తకం ఇస్తాను అప్పటి నుంచి కట్టుకుంది కానీ అన్నారండి. వచ్చి తిరిగి 6 నెలలు 7 నెలలు తిరిగానండి. పుస్తకం ఇవ్వలేదండి, డబ్బులు కట్టించుకోలేదు. కట్టిన డబ్బులు కూడా ఇవ్వలేదండి. మొత్తం నెలకి 500 కాడ కట్టాను సార్. 2 సంవత్సరాలు కట్టాను. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రేపల్లె డిఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ఈ రోజు చెరుకుపల్లి మండలం పిఎస్ స్టేషన్ వార్షిక తనిఖీల నిమిత్తం చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. స్టేషన్ కు సంబంధించిన రికార్డ్స్ మరియు స్టేషన్ భవనాన్ని చుట్టూ తిరిగి స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చేసుకుని మా ఎస్పీ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది రొటీన్ గా జరిగేది. ఈ సంవత్సరం ఇక్కడ చెరుకుపల్లి చేస్తుంది. పెద్దగా అబ్నార్మల్ ఇంక్రీజ్ అయితే ఏం లేదు. ఓవరాల్ గా ప్రశాంతంగా ఉంది. నా పేరు ఆవుల శ్రీనివాసరావు, రేపల్లి సబ్ డివిజనల్ ఆఫీసర్ ఉన్నానండి. ఈ రోజు మా సబ్ డివిజన్ లో భాగమైనటువంటి చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ ని వార్షిక తనిఖీలో భాగంగా విజిట్ చేస్తాం. ఈ రెగ్యులర్ గా జరిగే కార్యక్రమం ఇది. ఈ వార్షిక తనిఖీలు ఏంటంటే ప్రెమిసెస్, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ పరిస్థితి, సిబ్బంది పరిస్థితి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, అలాగే ఈ స్టేషన్ లిమిట్స్ ఉన్నటువంటి క్రైమ్ ఏది జరుగుతుంది, ఆ రికార్డ్స్ మెయింటెనెన్స్, ఈ టెలిటీ గురించి వాళ్ళు ఒక రివ్యూ చేసుకొని ఏమైనా మంచి చేయడం అంటే అప్ అండ్ డౌన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఉంటే అవన్నీ కూడా మా పై అధికారులకి నివేదిక సమర్పించడం జరుగుతూ ఉంటుంది. ఇది రొటీన్ గా జరిగే కార్యక్రమం బాగా జరుగుతూ ఉంది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం అవగాహనతోనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇలుకొల్లు పోలీసురావు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ కార్యాలయం ముందు అవగాహన కరపత్రాలు విడుదల చేయటమైంది. ఈ కార్యక్రమంలో కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మల్లికార్జున రెడ్డి, సుబ్రహ్మణ్యం, కాశీ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫీస్ నందు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా పరమానంద కుమార్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా మరి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మరి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతా ఉన్న సందర్భము. మరి ఈ ఎయిడ్స్ మీద అవగాహన సదస్సులు మరి అనేక స్వచ్ఛంద సంస్థలు, రెడ్ క్రాస్ మరి ముఖ్యంగా రెడ్ క్రాస్ గ్రామాన తిరిగి ఎయిడ్స్ మీద నిర్మూలన మన యొక్క స్వచ్ఛందంగా దీన్ని తెలుసుకుని నిర్మూలించుకోవటమే దీని యొక్క ప్రధాన కారణం అని చెప్తూ మరి అవకాశం ఇచ్చిన పోలీసురావు గారికి, ఇతర సభ్యులకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మరి
పరమా గారు చెప్పినట్టుగా అవగాహన కలిగి ఉండాలి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఆరోగ్యవంతమైన సమాజం కొరకు కృషి చేస్తుంది. అందులో భాగంగా మరి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ఎవరి వంతు వారు కృషి చేయాలి. ముఖ్యంగా ఎయిడ్స్ పట్ల ఒక ఆలోచన, అవగాహన, ఆచరణ కలిగి ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి చేయాలని మేము రెడ్ క్రాస్ తరపు నుంచి తెలియపరుస్తున్నాం. మరి అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉండాలి. కేవలం ఇది జీవిత భాగస్వామితో మాత్రమే ఉంటే రాదు. జీవిత భాగస్వామితోనే తన జీవితాన్ని గడిపే వారికి చక్కని ఆరోగ్యం ఉంటుంది. అలాంటి ఆలోచన, అవగాహన కలిగి మంచి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో మనందరం కూడా పాల్గొందాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ప్రతినిధులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం బ్రాంచ్ సంబంధించిన పరమానంద కుమార్ గారు, మల్లికార్జున. బాపట్ల జిల్లా చీరాల మండలం ఓడరేవు కీర్తివారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా బ్రహ్మయ్య ఆధ్వర్యంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య కుమారుడు డాక్టర్ మహేంద్రనాథ్ పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవ ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నర్రా గణేష్, నర్రా తిరుపతిరావు, మారుబోయిన ప్రేమ్చంద్, పాస్టర్ పెరుగు యేసోబు, బూర్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా లేకుంటున్నారు. దేవుడు మహేంద్రనాథ్ని ఆశీర్వదించునుగాక. బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య రెండవ కుమారుడు మహేంద్రనాథ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి బాణసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల అభివృద్ధికి అందరం కలిసి కృషి చేసి మహేంద్రనాథ్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చీరాల నియోజకవర్గంలో ఉన్న మద్దూరు మాలకొండయ్య గారి శాసనసభ్యులు వాళ్ళ రెండో కుమారుడైన డాక్టర్ మహేంద్రనాథ్ గారి జన్మదినం సందర్భాన చీరాల్లో ఉన్న 33 వార్డులకు సంబంధించిన అధ్యక్షులు ఈరోజు ఈ గిడాస్తంభం సెంటర్లో చాలా ఆనందం వ్యక్తం చేసుకొని ఆయన జన్మదిన వేడుకలు సంతోషంగా నలుగురితో పొందుతూ చీరాల్లో ఉన్న ఉత్తర సంఘాలయాలు కానీ మన ఆసుపత్రిలో కానీ పేదవాళ్ళకు కానీ వాళ్ళ యొక్క ఫలాలు సహాయాలు వాళ్ళకి అందించి రానున్న రోజుల్లో ఎన్నో ఇలాంటి మానవీయమైన జన్మదిన వేడుకలు చేసుకొని పేదవాళ్ళకి అండగా ఉంటారని చీరాల తెలుగుదేశం పార్టీ తరఫున
పట్టణ అధ్యక్షుడిగా మరి కోరుకుంటున్నాము. రానున్న రోజుల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేసింది. మనం గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులు లేకుండా భావితరాలకి అండగా ఉంటుందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తున్నారు. అందుచేతన మేము ఈ రోజున మా నాయకుడు యువ నాయకుడైన డాక్టర్ అమర్నాథ్ బాబుకి మహేంద్రనాథ్కి అమర్నాథ్ బాబుకి మేము చీరాల తరపు నుంచి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.